లేదు సార్, ఇక్కడ మరీ భయంకరంగా ఉంది సార్. షాప్లోకి 4 అడుగులు వచ్చినాయి వాటరు. ప్రతి షాపు కూడా గొల్లైపోయారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు అనే వర్షం పడితే ప్రాణం బిక్కుమంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి వాళ్ళకి దెబ్బతినిపోయారు ఇక్కడ. షాప్ వాళ్ళు దెబ్బతిన్నారు, ఇంటి వాళ్ళు దెబ్బతిన్నారు. వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. జంతువులు, కుక్కలు అయోధ్య మరీ వాటికి ఆహారం ఉండకుండా మరీ అల్లాడిపోయి యజమానుల కోసం ఇళ్ళ దగ్గరే పడి అల్లాడిపోతున్నాయి. ఐటీ వెళ్ళకోకుండా నీళ్ళలో అల్లాడిపోతున్నాయి. జంతు ప్రేమికులు కూడా వచ్చి వాటిని కూడా చూసుకొని ఆవుల్ని కొద్దిగా పట్టించుకొని ఆ గోశాల వాళ్ళు తీసుకెళ్ళి వాటిని రక్షిస్తారని ప్రార్థపడుతున్నాం. గవర్నమెంట్ నుంచి ఫస్ట్ మా నుంచి పైనుంచి అధికారులు మా బ్రహ్మాండమైన సర్వీస్ పైన వంతెన దగ్గర తెచ్చారు సార్. ఇక్కడ మాత్రం మెయిన్ రోడ్లు తిరిగారు. అసలు లోపల ఆ సందుల్లో గిందులు వెళ్ళలేదు. వాళ్ళు కూడా వాటర్లా వాళ్ళు ఏమనుకున్నారు, వెనక ఎవరో వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నారు, కానీ సందులు అందల. అది న్యాచురల్ సార్. మెయిన్ రోడ్లు అమ్మడే ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడు అలా నిన్న మాత్రం ఈ సార్ వాళ్ళు కొంత వచ్చి కొంత లోపల మలిపిస్తుంటే కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. ఉమా గారు కూడా వచ్చి మొత్తం సర్వీస్ చేసుకెళ్ళి అధికారులని కొద్దిగా వాళ్ళ పడవలను కూడా ఇచ్చారు. సందులోకి వెళ్ళమని చెప్పి ఇప్పుడు చెప్పారు సార్. అది ఇన్నేళ్లలో ఈ బెజవాడలో ఉంటున్నారు కదా, మీరు ఇక్కడే పుట్టి పెరుగుంటారు. ఇన్నేళ్లలో మీకు ఇంత పెద్ద వరదం చూశారు. మీరు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎలా అనిపిస్తుంది? ఇది స్వార్థ ప్రయోజనాలకు చేసిన పని సార్. ఇది కేఎల్ రావు గారు మాకు ఇచ్చిన, మా పెద్దలకి ఇచ్చిన అనుభవం గల ఇంజనీర్ గారు కట్టింది. అక్కడ కరకట్ట ఉండదు సార్. ఆ కరకట్టని మా తమ్మిందర్ గారు కానీ, మా ధర్మారావు గారు, ఉభయ కమ్యూనిస్టులు ధర్మారావు గారు, మరి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి వరద వచ్చినప్పుడు సిమెంట్ కట్టలు కానీ మట్టి కట్టలు తీసి లారీలు పెట్టుకొని కర్రల మీద నుంచి బుడమేరు కట్ట ఐపుసాంగ్ గుడి నుంచి రాజీవ్ నగర్ దాకా కాపలా ఉండేవాళ్ళం సార్. ఇక్కడ ఒక 6 అంగుళాలు వస్తే అరగంటలు వెళ్ళిపోయేది. కలిగిన ఆ కట్టలు మధ్యలో కొట్టేసి వేయబట్టి ఈ ప్రార్థపడింది కానండి. వాళ్ళు ఇంజనీర్ లెవెల్స్ వాళ్ళు కూడా చూసుకోండి. బ్రహ్మంగారి గుడి కానీ ఆ గుడి కట్ట మునిగి పైకి రాలా. అలాగే ఐపుసాంగ్ గుడి దగ్గర 60 అడుగుల కట్ట 14 అడుగులు ఎత్తుంటుంది. ఆ పక్కన ఒక ఇప్పుడు కూడా చూసుకోండి, అక్కడ చెక్కవాళ్ళు ఉంటుంది. అటు నుంచి మన రైలు కట్ట పక్కనే 89 ఉన్నాయి అక్కడ గుణం దగ్గర, వాటిలోకి వెళ్ళిపోద్ది. ఆ లెవెల్ దాటిన తర్వాత ఒక 2 అడుగులు వస్తే బుడమేరులోకి రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళిద్ది. ఆ లెవెల్ దాటిన తర్వాత కూడా బుడమేరుకి దగ్గర బందర్గా ఏలూరు కాలువలోకి లాకులు ఉన్నాయి, అది ఓపెన్ చేసేవాళ్ళు, దాంట్లోకి వెళ్ళిపోయేది. అది కూడా దాటిపడినాక దేవీనగర్ మధునగర్ నుంచి నిర్మాణూరు లాకుల్లోకి వెళ్ళిపోయేది. ఇవాళ ఏంటో కూడా మాకే అర్థం కాకుండా అందరూ ఇంతవరకు వాళ్ళు అసలు అదే ఇంకా వాంబే కాలిన పరిస్థితి గొయ్యిలే మంచి ఎప్పుడు కూడా చూడలేదు. ఇదే చూడటం మేము కూడా. ఏమి ఇస్తారో తెలియదు, కానీ ఇప్పుడు వరకు అయితే భోజనాలు అన్ని సౌకర్యం బాగానే జరుగుతున్నాయి. కానీ ఈ నీళ్ళు పోతే మాకు అన్నం ఉంటుంది, వండుకుందానికి కూడా లేదు మాకు. కొద్దిగా పర్వాలేదు, బాగానే అన్ని సౌకర్యంగా చేస్తున్నాడు. ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. మరి ఇంకా పెరుగుద్దో తగ్గుద్దో తెలియదు. రాకోకుండా చేయాలి చంద్రబాబు నాయుడు గానే మేము అనుకుంటున్నాం. వచ్చిందంటే మీ పిల్లల తలలో మళ్ళా బిల్డింగ్ల మీద ఉండాల్సి వస్తుంది. అది అంటే మేము రక్షించేవాళ్ళం అంట. మేము ముసలివాళ్ళం ఎలా వెళ్తాం? మేము ముసలివాళ్ళం అన్నా ఎలా వెళ్తాం? తెచ్చుకొని లోపలికి వెళ్తున్నాం అన్న. వాంబే కాలనీలోకి ముఖ్యం అన్న. వాంబే కాలనీలోకి ఎవ్వరు రావట్లా. వచ్చినా కూడా ట్రాక్టర్లు తీసుకొని వస్తున్నారన్న. అసలు లారీలు అక్కడే ఆపేస్తున్నారు, అక్కడే దోసేస్తున్నారు, అంతా అయిపోతుంది. మాకైతే ఏం అందట్లేదన్న. అసలు బోట్లు అవే ఎవరికి రావట్లా. అంతా మెయిన్ రోడ్డు మీద జరుగుతుంది. లోపల సన్న సందుల్లోకి ఎవ్వరు వెళ్ళట్లా. ఎవరికాళ్ళు ఏంటంటే స్వచ్ఛందంగా వాలంటీర్ లాగా ఎవరు కుర్రోళ్ళు కానీ వీళ్ళ దగ్గర ఫుడ్ అంతా తీసుకొని వాళ్ళ సందులు అమ్మడి వచ్చేసి లేని వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళంతా ఎన్డీఆర్ఎఫ్ కానీ మొత్తం అంతా మెయిన్ రోడ్డు మీద జరుగుతుంది అంతా ఫుడ్ సప్లై. అది కూడా ఇప్పుడు ఫ్లడ్ తగ్గింది కాబట్టి. ఇంతకు ముందు అయితే అదంతా అక్కడే ఫుడ్ అంతా మొత్తం అక్కడికి ఎవడైనా అక్కడికి వచ్చి తీసుకోవడమే కానీ ఇక్కడికి మాత్రం వచ్చి పంచింది లేదు. మెయిన్ రోడ్డు మీద జరుగుతుంది అంతా. చాలా బ్యాడ్గా ఉందండి అసలు బింబాల. ఆర్సెనిక్ ఆల్బమ్ రష్టాక్స్ ఇస్తున్నామండి. ఆర్సెనిక్ ఆల్బమ్ జ్వరాలు జలుబులు అవి రాకుండా ముందస్తు చర్యగా అనమాట. రష్టాక్స్ ఏంటంటే ఫీవర్ బాడీ పెయిన్స్ అవి ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. మేము ఆయుష్ డిపార్ట్మెంట్ ఏపీ. లేదు, వెళ్తున్నామండి. అందుకనే మాకు యాక్చువల్గా ఈ అరేంజ్మెంట్ లేదు. మేమే అందరినీ బతిమలాడుకొని లోపలికి ఉన్న వాళ్ళకి రీచ్ అవడానికే వెళ్తున్నాము. లోపల
ఎంకే బేగ్ కాలేజ్, ఎంకే బేగ్ స్కూల్ ఉంది కదండి, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది. అక్కడ కార్డియాక్ పేషెంట్ ఉంటే వాళ్ళకి కూడా మెడిసిన్ ఇవ్వటం జరిగిందండి. వాటర్ బాటిల్స్ అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. ఇప్పుడు కూడా అందుకే వీలైనంత లోపలికి వెళ్ళి మాక్సిమం ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళి ఇద్దాము అనేది మా ఆలోచన.